మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు కృష్ణకుమారిని టీడీపీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారికి కూటమి నేతలు అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కృష్ణకుమారిని టీడీపీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారికి కూటమి నేతలు అభినందనలు తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కృష్ణకుమారిని టీడీపీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారికి కూటమి నేతలు అభినందనలు తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, నందిగామ వ్యవహారానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారంలో అధిష్టానం పెట్టిన వివాదానికి సంబంధించి నిన్న టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఎంపీగా సాగిన చైర్మన్ వ్యవహారానికి సంబంధించి అధిష్టానం నిన్న సాయంత్రం అధిష్టానం నుంచి వచ్చిన వ్యక్తి దీనికి ఒక వివాదానికి సంబంధించి పునఃస్థాపన పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నిన్న జరగని ఎన్నికకు సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకి జరుగుతుందంటూ కూడా ఆర్టీఓ బాలకృష్ణ ఎన్నికల అధికారి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి ఎన్నికల సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకి జరిగింది. అయితే దీనిలో మొదటిగా అటు స్వర్ణలత సత్యవతికి కాకుండా తెరపైకి అధిష్టానం మరొక పేరు తెచ్చి ఈ వివాదానికి అయితే పులిస్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే సౌమ్య తను ప్రతిపాదించిన వ్యక్తికి వస్తుందని భావించినప్పటికీ కూడా అధిష్టానం నుంచి వచ్చిన వ్యక్తి కొంత ఇరువురి మధ్య కూడా చర్చించిన నేపథ్యంలో అటు ఇరువురికి రాజీ చేయడం కష్టం కన్నా దీనికి సంబంధించి ఎవరైతే మూడో వ్యక్తిని ప్రతిపాదించి ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరించి ప్రస్తుతము నందిగామ మున్సిపల్ సంబంధించి చైర్మన్ కార్పొరేషన్ కి సంబంధించి కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నందిగామ మున్సిపల్ వార్డు నుంచి చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ మండవ వరలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది. పార్టీ అధిష్టానం నుంచి 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారికి అధిష్టానం చైర్మన్ పర్సన్ గా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు 14వ వార్డు కౌన్సిలర్ కాస్నేని సత్యవతికే వస్తుందని అటు ఎమ్మెల్యే సౌమ్య భావించింది. కానీ అటు స్వర్ణలతకు వస్తుందంటూ కూడా ఎంపీ కేసీని భావించినప్పటికీ కూడా అధిష్టానం అందరికీ కాకుండా మూడో వ్యక్తి పేరు ప్రతిపాదించి ప్రస్తుతం చైర్మన్ గా కూడా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఇక నందిగామ మున్సిపాలిటీలో చైర్మన్ గా నందిగామ సంబంధించి 14 ఓట్లు అంటే 14వ వార్డు కౌన్సిలర్ సంబంధించి మొత్తము 16 ఓట్లు చైర్మన్ అభ్యర్థి కృష్ణకుమారికి పోలవటం జరిగింది. ఎక్స్ అఫీషియో ఓట్తో కలిపి మొత్తం 16 ఓట్లు పోలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం వైసీపీకి సంబంధించి 3 ఓట్లు పోలైన పరిస్థితి. మొత్తం నిన్నటి నుంచి నడుస్తున్న హైడ్రామాకు సంబంధించి ప్రస్తుతం నందిగామలో తెరపడింది. టీడీపీ నందిగామ మున్సిపాలిటీకి సంబంధించి టీడీపీ కైవసం చేస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.